హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఏంటంటే, ఇంటర్ అర్హతతో ఉండే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్‌లో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కేవలం ఇంటర్ అర్హత ఉండే ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. సో, దీనికైతే ఒక రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ రిటన్ టెస్ట్‌లో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా దీనికైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. సో, మనకి స్టార్టింగ్ సాలరీ 50,000 అనేది వస్తుంది. అండ్ గవర్నమెంట్ అన్ని అలవెన్సెస్, బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై అనేది చేసుకోండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. సో, ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంటర్ అర్హతతో మంచి గవర్నమెంట్ జాబ్ పొందాలంటే ఎంతటి ఆపర్చునిటీని అస్సలు మిస్ చేయకండి. సో, చివరి వరకు అయితే చూడండి ఈ వీడియోని. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను. అందులో మనం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళస్, ఎక్కడైనా ఇంటర్వ్యూస్ జరిగి సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూస్ జరిగిన ఆ ఇంటర్వ్యూ డేట్స్ అన్నీ కూడా వెంటనే అందులో పోస్ట్ చేస్తుంటాము మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో. సో, మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. వెంటనే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, చూసేయండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఇచ్చారు కదా. సో, మనకి నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ అయితే ఇచ్చారు. సో, ఇదేంటంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇది కిందనైతే ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. సో, మనకి ఇందులో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు కదా, అవేంటో చూసేద్దాం. సో, ఇక్కడైతే చూడండి, నేషనల్ డిఫెన్స్ అకాడమీ అనేది ఇచ్చారు కదా. ఈ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఉండే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అంటే ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ కూడాను. సో, ఈ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఉండే డిపార్ట్మెంట్లో ఉండే వేకెన్సీస్ ఇప్పుడు తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఆర్మీలో ఎన్ని ఉన్నాయి, 208 ఉన్నాయి వేకెన్సీస్. అంటే ఇంక్లూడింగ్ 10 వేకెన్సీ ఫర్ ఫిమేల్. ఈ ఫిమేల్ క్యాండిడేట్స్కి ఏంటంటే 10 వేకెన్సీస్, మిగతా 198 వేకెన్సీస్ అన్నీ కూడా మేల్కి ఉన్నాయి. సో, ఇంక్లూడింగ్ ఫిమేల్స్తో కలిపి 208 అయితే ఇచ్చారు ఆర్మీలో. సో, అది. అండ్ నావీలో వచ్చేసరికి 42 వేకెన్సీస్ అయితే మనకి నావీలో వచ్చేసరికి 42 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. చూడండి ఇక్కడ టోటల్ ఇంక్లూడింగ్ మనకి ఫిమేల్స్తో కలిపి 42. అయితే ఇందులో 6 వేకెన్సీస్ మాత్రమే ఫిమేల్స్కి, మిగతావన్నీ కూడా మేల్స్కి మాత్రమే వర్తిస్తాయి. సో, అది. అయితే ఇంకొకటి ఎయిర్ ఫోర్స్లో ఏంటంటే కొన్ని డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. అంటే ఎయిర్ ఫోర్స్లో కొన్ని గ్రౌండింగ్ డ్యూటీస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ కలుపుకొని టోటల్ ఎన్ని ఇచ్చారంటే మనకి ఫ్లయింగ్స్ 92 ఉన్నాయి. సో, ఫ్లయింగ్స్ 92 ఇంక్లూడింగ్ ఫిమేల్స్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ గ్రౌండ్ డ్యూటీస్ ఉంటాయి కదా, టెక్నికల్ డిపార్ట్మెంట్ 18 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ గ్రౌండ్ డ్యూటీస్ నాన్ టెక్నికల్ అవి ఒక 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, ఇవి మొత్తం మనకేంటంటే అవి ఈ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఉండే వేకెన్సీ లిస్ట్ ఇది. సో, అలాగే నేవల్ అకాడమీ 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్స్ ఇది. సో, మనకేంటంటే 36 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్సు అండ్ నేవల్ అకాడమీ మొత్తం టోటల్ కలిపి 406 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇందులో ఫిమేల్స్కి ఉన్నాయి, మేల్స్కి ఉన్నాయి, ఇద్దరికి ఇంక్లూడింగ్ కలిపే 406 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అయితే వెలువడ్డాయి ఈ వేకెన్సీ లిస్ట్ ఇది. సో, అయితే దీనికి ఇక్కడ కండిషన్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఇక్కడ కండిషన్స్ ఆఫ్ ఎలిజిబిలిటీకి వచ్చేసరికి ఏంటంటే, నేషనాలిటీ క్యాండిడేట్స్ మస్ట్ బి అన్మ్యారీడ్, మేల్, ఫిమేల్ అండ్ మస్ట్ బి అనేది ఇచ్చారు. సో, ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. మనకి ఎయిర్ ఫోర్స్, నావీ ఇలాంటివంత డిఫెన్స్ అకాడమీలో ఏంటంటే కొంచెం ప్రాబ్లం అవుతుందని అని ఫ్యామిలీ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇందులో లేదు. సో, ఏంటంటే అన్మ్యారీడ్ మేల్ కానీ అన్మ్యారీడ్ ఫిమేల్స్ కానీ ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అంట. వీళ్ళైతే అది ఒకటి ముఖ్యంగా మ్యాండేటరీగా వీళ్ళు మస్ట్ అండ్ షుడ్ అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. చూడండి, మస్ట్ అండ్ షుడ్ అని అయితే ఇచ్చారు. సో, అది. అయితే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే మేల్ అయినా ఫీమేల్ అని అప్లై చేసుకోవచ్చంట. నేపాల్, భూటాన్ వీళ్ళు కూడా ఎలిజిబుల్. సో, అదొకటి. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్, సెక్స్ అండ్ మెచ్యూర్ స్టాటస్ అయితే ఇచ్చారు కదా. సో, మనకి ఏజ్ లిమిట్ ఎలా ఇచ్చారంటే 2 జూలై 2006 నుంచి అలాగే 1 జూలై 2000 మధ్యలో ఉండేవాళ్ళు మనకి అన్మ్యారీడ్ మేల్ ఫీమేల్ వాళ్ళు ఎలిజిబుల్ అంట.
సో అది అండ్ ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్ ఏమైనా ఇచ్చారు అంటే ఇక్కడైతే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అంతా ఏమి ఇవ్వలేదు. బట్ ఏంటంటే నార్మల్గా ప్రతి ఒక్క అంటే ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఇచ్చారంటే గవర్నమెంట్ గైడ్లైన్స్ రూల్స్ ఉంటాయి కదా ఏజ్ రిలాక్సేషన్స్ అని అలా మెన్షన్ చేశారు. కానీ ఒక్కొక్క క్యాస్ట్ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్స్ ఎంత ఇచ్చాము అని అయితే మెన్షన్ చేయలేదు. బట్ ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి, బట్ అవి మెన్షన్ చేయలేదు. కాబట్టి మినిమం మనకి ఏంటంటే ఉంటాయి ఏజ్ రిలాక్సేషన్స్. సో అది అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ ఆర్మీ వింగ్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అంటే ఆర్మీ వాళ్ళు ఉంటారు కదా, ఆర్మీ వాళ్ళకి ఏంటంటే 12th క్లాస్ పాస్ 10+2 ప్యాటర్న్ అయితే ఇచ్చారు. సో మనకి ఈ ఆర్మీ వాళ్ళకి ఏంటంటే 12th క్లాస్ ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు 10+2 ఉండేవాళ్ళు దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు అంట. సో అది అండ్ ఇంకొకటి వచ్చేసరికి మనకి ఫర్ ఎయిర్ ఫోర్స్ అండ్ నావల్ వింగ్స్ అండ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ ఫర్ ద 10+2 క్యాడెట్ అంటే నావెల్ అకాడమీ ఉంది కదా, సో ఈ నావెల్ అకాడమీ కూడా సేమ్ 12th క్లాస్ 10+2 అంటే ఇక్కడ మొత్తం 406 వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఈ 406 వేకెన్సీ కంప్లీట్ అన్ని వేకెన్సీస్ కూడా 10+2 ప్యాటర్నే అడిగారు. సో మనకి గ్రాడ్యుయేషన్ అయితే మ్యాండేటరీ అయితే ఏం అడగలేదు. సో 10+2 ఉండే ప్రతి ఒక్కరు కూడా అన్మ్యారీడ్ ఫిమేల్ కానీ అన్మ్యారీడ్ మేల్ కానీ అప్లై చేసుకోవచ్చు. సో అది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. ఇంకా మనకి ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే చూడండి, ఫిజికల్గా అంటే బాడీ కూడా కరెక్ట్గా ఉండాలి. ఫిజికల్గా అన్ని విధాలుగా కూడా బాడీ కూడా కరెక్ట్గా ఉండాలి. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం మిమ్మల్ని అంటే సైడ్ చేసేస్తారు. సో అదొకటి చూసుకోండి. అండ్ ఇక్కడ హౌ టు అప్లై అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు కదా. ఈ హౌ టు అప్లై వచ్చేసరికి ఏంటంటే క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ అప్లై ఆన్లైన్ బై యూజింగ్ ద వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ని యూజ్ చేసుకుని మీరు ఏంటంటే అప్లై అనేది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అనేది అంటున్నారు. సో అది రిజిస్ట్రేషన్ హ్యాస్ బీ డన్ ఓన్లీ వన్స్ లైఫ్ టైమ్ అంటే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే రిజిస్ట్రేషన్ అనేది లైఫ్లో 1 టైమే చేసుకోవచ్చు. సో మీరు ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నారనుకోండి, ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వదులుతాడు కదా. సో ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వదిలేటప్పుడు ఏంటంటే మీరు ఎవ్రీ ఇయర్ కూడా లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఫీజు అంతా ఏమి ఉండదు. ఫిమేల్కి మేల్కి ఏంటంటే ఫీజు అనేది ఎక్కువగా ఇందులో ఉండదు. సో అది కానీ రిజిస్ట్రేషన్ ఏంటంటే లైఫ్ టైంలో వన్స్ మాత్రమే ఇక్కడ. సో అది ఎనీ టైము మీరేంటంటే ఎనీ టైం అయినా సరే లాగిన్ అయ్యి అప్లై అనేది చేసుకోవచ్చు అంట. ఇంకా ఎప్పుడంటే మనకి లాస్ట్ డేట్ ఇచ్చారు రిజిస్ట్రేషను, లాస్ట్ డేట్ ఆఫ్ మోడిఫికేషన్స్ అన్నీ ఉంటాయి కదా, అంటే మిస్టేక్స్ ఏమైనా చేసినా ఇవన్నీ కూడా మోడిఫికేషన్స్ అన్నీ చేసుకొని ఫైనల్గా January 7th వరకు అయితే ఇచ్చారు మనకి ఇక్కడ డేట్స్. January 7th వరకు మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇది అండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే అడగండి, కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.